'త్రిబుల్ ఆర్' అనే సినిమా అంటే ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్ళింది. ఒక ఆస్కార్ కూడా తీసుకొచ్చింది. అంటే ఎవరి ఊహల్లో లేని దాన్ని కూడా యెస్. సాధ్యం చేసింది. బట్ ఫ్రాంక్లీ మాట్లాడితే మీరు అంటే అనుకున్న స్కేల్‌కి, ఆ స్కేల్‌కి అనుకున్న దానికి అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే వచ్చిందనుకుంటున్నారా 'త్రిబుల్ ఆర్'? యాహ్! లైక్ ప్రాబబ్లీ మోర్ దెన్ దట్ అండి. మోర్ దెన్ హ్మ్. వాట్ వి ఎక్స్‌పెక్టెడ్. సో హ్మ్. ఇట్స్ థాంక్స్ టు ద ఆడియన్స్. అంటే ఆహ్, ఇంత ఏంటిది ఆదరణ. ఆదరణ తీసుకుంటారు అనుకోలేదండి. లైక్ హ్మ్. ఇంత హ్మ్. ఆదరిస్తారు అనుకోలేదు. హ్మ్. సో హ్మ్. ఇట్ వాస్ లైక్ దే రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పినట్టు లైక్ ఫర్ అస్ దట్ 'నాటు నాటు' సాంగ్ వర్క్డ్. సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే లైక్ వన్ ఆఫ్ అంటే లైక్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద 2 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత ఒక 'రాజమౌళి' లాంటి డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు. సో హ్మ్. మెనీ ఫ్యాక్టర్స్ హ్మ్. కేమ్ ఇంటూ ప్లే అండి. హ్మ్. సో దట్స్ వాట్ లైక్ అంటే అండ్ ఎవ్రీవన్ పుట్ ఇన్ మోర్ దెన్ 100% ఆఫ్ దేర్ థింగ్. సో అందువల్ల లైక్ వి గాట్ అంటే అట్లీస్ట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత వరల్డ్ వైడ్ ఆదరణ వస్తుందని అనుకోలేదండి. సో హ్మ్. ఇట్ ఈస్ హ్మ్. లైక్ బియాండ్ మై ఇమాజినేషన్. ఇమాజినేషన్స్. యాహ్! ఓకే. సో అది. అయితే అది అనుకున్నది అనుకున్నట్టే తీశారు సార్. ఎందుకంటే టువర్డ్స్ క్లైమాక్స్ ఏదో కొంచెం కథ ఏమన్నా మారిందా? లేకపోతే ఏమన్నా హర్రీగా తీశారా? ఏమన్నా ఒక థాట్ వచ్చిందా యాక్చువల్‌గా ఏమన్నా అలా ఏమన్నా ఉందా? మారిందా మధ్యలో ఏమన్నా కథ? లేకపోతే అనుకున్నది యాజ్ ఇట్ లేదండి. ఈజ్ అంటే అంటే కొన్ని అనుకున్నదే కొన్ని లైక్ షార్ట్సు అంటే లైక్ మార్పులు అన్నది ద ప్రాసెస్ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి. సో దట్ ఈస్ లైక్ అంటే మీరు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చామా, బౌండ్ స్క్రిప్ట్ లానే తీసామన్నది దట్ ఈస్ లైక్ ఐ డోంట్ బిలీవ్ దట్ అండి. ఎందుకంటే హ్మ్. లైక్ హ్మ్. దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే లైక్ మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక ఊహాలోకంలో రాసుకుంటారండి. హ్మ్. బట్ తీసేటప్పుడు లొకేషన్ మ్యాటర్స్, మీరు షూట్ చేసే టైం మ్యాటర్స్ అండ్ టాలెంట్ అంటే యాక్టర్స్ దాంట్లో ఏం చేశారు, హౌ మచ్ దే కాంట్రిబ్యూటెడ్. సో దాన్ని బట్టి ఒక్కోసారి సీన్స్ మారుతూ ఉంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ ఇంటూ ప్లే అండి. సో వాట్ ఫ్రమ్ వేర్ వి స్టార్ట్ టు ఆన్ స్క్రీన్ వచ్చే వరకు చాలా మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయండి. హ్మ్. సో అలా డెఫినెట్‌లీ ఇట్ ఈస్ ఫర్ ద బెటర్‌మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ మార్పులు జరుగుతూ అంటే ఉన్నాయండి. నేనెందుకు అడుగుతున్నానంటే 'ఎన్టీఆర్' గారిది ఒక టీజర్ రిలీజ్ చేశారు. దాంట్లో కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఇలా లోపల నుంచి యాహ్! తీసి యాహ్! అవన్నీ సినిమాలో లేవు తర్వాత దట్ అంటే దట్ వాస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ టీజర్ తీసామండి. 2 ఓకే. ఈవెన్ మీరు ఎన్టీఆర్‌దే 'చరణ్' అంటున్నారు. గారిది. ఈవెన్ చరణ్ గారిది కూడా తీసుకుంటే హ్మ్. సో ఆయన అడవిలో ఆ తపస్సు చేయడం అవన్నీ సినిమాలో ఉండవండి. హ్మ్. 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 సో దట్ ఆ 2 టీజర్ టీజర్ కట్ కోసమే వేరే లైక్ చేసి. టీజర్ కోసమే సెపరేట్ ఎక్స్‌క్లూజివ్‌లీ షూట్ చేసామండి. అది హ్మ్. 2 ఇద్దరికి. ఓకే. 'రామ్ ఓకే. ఫర్ భీమ్' అని, 'భీమ్ ఫర్ రామ్' అని. హ్మ్. అది ఎక్స్‌క్లూజివ్ షూట్ చేసామండి. అది సినిమా కోసం తీయలేదండి అది. బట్ అంటే జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా సార్. ఇప్పుడు మన సినిమా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అంటే లైక్ మాకనిపించింది వి ఎందుకో వాంటెడ్ టు షో లైక్ ఓకే లైక్ వాళ్ళ కేపబిలిటీస్ వీళ్ళ వీళ్ళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమనుకుంటున్నాడు. సో ఆయనేమనుకుంటున్నారు. అలా వి వాంటెడ్ టు క్రియేట్ లిటిల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రిగింగ్ ఆడియన్స్‌కి ఎలా యెస్. కలిగించాలని. అంటే మేము అంటే కొత్తగా మేము ఒక అంటే ఎప్పుడు ఊహించిన దాన్ని ఒకదాన్ని చూసాం గానీ, బట్ ఎందుకో టువర్డ్స్ ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్‌కొచ్చేసరికి కొంచెం ఏదో హర్రీ వెర్రీగా ఎండ్ ఇచ్చినట్టు ఒక చిన్న అంటే ఆడియన్స్ కొంతమందికి అనిపించింది ఆ టైంలో మైట్ బి. అనిపించిందేమండి. బట్ అంటే దట్ వాస్ నెవర్ హ్మ్. ద ఇంటెన్షన్. ఇట్ వాస్ లైక్ అదైతే ప్రాపర్ జరగలేదు. క్లోజర్